వెల్కమ్ బ్యాక్. సో చాలా మంది అడుగుతున్నారండి నన్ను, బ్రదర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ జూన్ 9th ఉంది కదా, మరి లీవ్ పెట్టాలా, లీవ్ పెట్టకుండా చదవాలి, కోచింగ్కి వెళ్ళాలా అని ఇలాంటి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి నాకు. చాలా మంది అడుగుతున్నారు అనమాట. అయితే ఏం జరిగింది రీసెంట్గా అంటే, మనకి లాస్ట్ 2 yearsగా చూసాం కదా, పాపం అందరూ లీవ్స్ లేకపోయినా ఎక్కడనో సిక్ లీవ్, ఆ లీవ్, ఈ లీవ్, ఉన్న లీవ్స్ అన్నీ అందరూ ఎలాగో అలా పెట్టేశారు. ఇటు ఐటీ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఒక ఫేక్ మెడికల్ లీవ్స్ అవి ఇవి మొత్తం అవగొట్టేశారు. ఇప్పుడు చూస్తే ఒక్క లీవ్ కూడా లేదు. ఈ పరిస్థితులలో ఇప్పుడు లీవ్స్ లేవు, ఇప్పుడేమో సీరియస్గా ఎగ్జామ్ అయ్యేట్టుగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి పరిస్థితి? దట్ ఈస్ వాట్ ఈస్ ద క్వశ్చన్. మరి లీవ్లు పెట్టాలా వద్దా, చదవాలా వద్దా? ఇటేమో ఉద్యోగం వదిలేద్దామంటేనేమో అది ఎంతవరకు నిజంగా అవుతుంది అనేది మనకి గ్యారంటీ లేదు. అదొక ప్రాబ్లం ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్స్లో ఏం చేయాలి అంటే, నేను కూడా అదే ప్రాబ్లం నుంచి వచ్చాను కదా. ఇంకా నేను లీవ్ పెట్టడం వదిలేండి, నేనైతే ఇంక కంప్లీట్గా ఉద్యోగమే మానేసి చదివిన ఒక 2 years మంచి సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసుకొని. మరి ఆల్మోస్ట్ అందరిది కూడా ఇదే పరిస్థితి ఉంటుందండి, ఉద్యోగాలు చేసే వాళ్ళది. ఎందుకంటే ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఎక్సెట్రా ఎక్సెట్రా, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ మధ్యలో ఇట్లా ఎన్రోల్ చేయాలి. అయితే నా సలహా ఏం చెప్తున్నానంటే, ప్రిలిమ్స్ అయితే ఖచ్చితంగా అవుతుందండి. జూన్ 9th ప్రిలిమ్స్ ఖచ్చితంగా అవుతుంది. అది మనకి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే దెర్ ఈస్ నో రీజన్ ఫర్ ద గవర్నమెంట్ టు ఐదర్ పోస్ట్పోన్ ఇట్ ఆర్ స్కిప్ ద ఎగ్జామ్. దాన్ని పోస్ట్పోన్ చేయడానికి కానీ, గవర్నమెంట్కి కానీ, స్టూడెంట్లో కానీ పెద్ద ఇదేం లేదు. అంటే అక్కడ ఏం కనబడట్లేదు. దెర్ ఈస్ నో రీజన్ ఫర్ ద ఎగ్జామ్ టు గెట్ పోస్ట్పోన్డ్ ఆర్ గెట్ క్యాన్సల్డ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మరి ఖచ్చితంగా అవుతుంది కాబట్టి, ఒకవేళ చదివిన వాళ్ళు ఉంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ హు హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ 2 times రైట్, October 16, 2022కి, లాస్ట్ ఇయర్ 23 జూన్కి రాసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ చదివి ఉంటారు కదా. అయితే వీళ్ళకి నేను ఏం సలహా ఇస్తానంటే, మేబీ లాస్ట్ 1 month పెట్టండి గట్టిగా. అంటే లీవ్స్ లేకపోతే, లీవ్స్ ఉంటే రేపటి నుంచి పెట్టినా వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. కానీ లీవ్స్ లేవు అంటే మీరు లాస్ట్ 1 month పెట్టి రిగరస్గా చదవండి. లాస్ట్ 1 month లీవ్స్ పెట్టుకుంటారా, లేకపోతే లాస్ ఆఫ్ పేలో వెళ్తారా, మీ ఇష్టం. కానీ గట్టి కూర్చుంటే బెటర్ లాస్ట్ 1 month. ఎందుకంటే మనకి లాస్ట్ 1 month కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కదండి, ఎక్కువ డిస్కషన్ అంతా లాస్ట్ 1 month జరుగుతుంది. కాబట్టి అట్లా చేయండి. కానీ ఈ ఫస్ట్ 2 months మాత్రము కొంచెము ప్లాన్డ్గా ఉండడం ఇంపార్టెంట్. అంటే ప్లాన్డ్గా ఇన్ ద సెన్స్, డైలీ ఒక మార్నింగ్ 3 hours 2 hours చదవడము, నైట్ ఒక 2 hours చదవడము. కంప్లీట్ వదిలేసి 1 month అంటే కుదరదండి. లాస్ట్ 1 month అయితే అబ్సల్యూట్లీ కుదరదు. ఈ వీకెండ్స్ వాడుకోవడము, వీకెండ్స్ తరోగా ఎవ్రీడే, వీకెండ్స్ వస్తే సాటర్డే సండే వస్తే 12 to 14 hours పెట్టాలండి. అట్లా ఉంటేనే మీకు జాబ్ చేసుకుంటూ మేనేజ్ చేయగలుగుతాం. అంటే నెక్స్ట్ 2 months మాత్రం ఇంకా వేరే యాక్టివిటీ ఏం పెట్టుకోవద్దు. ఇంకా వీకెండ్ వచ్చింది అటు వెళ్తా అనే కాన్సెప్టే లేదు. గుడ్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ 2 months మంచిగా ఎండాకాలం అండి. ఎండాకాలం అయితే ఎండాకాలం గుడ్ థింగ్ ఏంటంటే హ్యాపీగా ఎప్పుడైనా లేవచ్చు. 3 గంటలకు లేచినా ఏం చలి ఉండదు, హ్యాపీగా ఇంటి బయట కూర్చోవచ్చు. పొద్దు నుంచి రాత్రి దాకా చదువుకోవచ్చు, చల్లగాలు ఉంటుంది, సో కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఇది ప్లస్ పాయింట్. మన వెదర్ని కూడా మనము కన్సెషన్లో తీసుకుంటే మనం వీ కెన్ యూజ్ ఇట్ ప్రాపర్లీ. సో ఇదన్నమాట సంగతి. ఇక తర్వాత మెయిన్స్కి వచ్చేసరికి, మెయిన్స్ ఇంకో క్వశ్చన్ ఉంది. అక్టోబర్లో మెయిన్స్ అవుతుందా? వీళ్ళు అక్టోబర్ అంటున్నారు, బట్ మనము లుకింగ్ ఎట్ ద నేచర్ ఆఫ్ ద దిస్ ఎగ్జామ్ అండ్ ద పాస్ట్ కాన్సిక్వెన్సెస్, ఇది నా ఓన్ ఒపీనియన్. అక్టోబర్లో అవుతుందా అంటే ఎంతవరకు అవుతుందో నాకు డౌటే. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అక్టోబర్లో అవుతుందనే మనం ప్రిపేర్ అవుదాం. డెఫినెట్గా అక్టోబర్లో అవుతుందనే ప్రిపేర్ అవుదాము. బట్ నేనేమంటా అంటే, ఎగ్జామ్కి మెయిన్స్కి మాత్రం ఖచ్చితంగా లీవ్లు పెట్టాలండి. మెయిన్స్కి ప్రిలిమ్స్ అప్రోచ్ ఫాలో అయితే మాత్రం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. డెఫినెట్గా ఇట్ విల్ నాట్ గివ్ యూ ఎనీ రిజల్ట్. మెయిన్స్కి కంప్లీట్గా ఉద్యోగం ఏమో అనుకుంటారా, లేకపోతే లీవే పెడతారా, లేకపోతే మీ బాస్ కాలు పట్టుకుంటారా, మీ ఇష్టం. కానీ మెయిన్స్కి మాత్రం, ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్కి మాత్రం గట్టిగా కూర్చోవాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు. లేకపోతే ఇన్ని రోజులు కూర్చున్నదంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. అది సంగతి, ఇదన్నమాట సంగతి. సో ఇంకా ఆలోచించండి, మీ పరిస్థితి, మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎట్లా ఉందో మీరు ఆలోచించి చేయండి. కానీ ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రం కొంచెం టెన్షన్ పడకుండా చదువుకోవచ్చండి. ఎందుకంటే ఈసారి పెద్ద పోర్షన్ పాలసీలు కానీ ఇవన్నీ పాత 10 ఏళ్ళవి ఏమి అడగరండి. హ్యాపీగా నార్మల్గా కాంగ్రెస్ గవర్నమెంటే కాబట్టి. ఇది పిఎస్సి ఎగ్జామ్, యూపీఎస్సి కాదు కదా, ఇది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కాబట్టి
డెఫినెట్గా మనకి అప్పుడు చదివినంత అంత రిగ్రెస్గా చదవాల్సిన అవసరం లేదు. స్టాటిక్ ఎక్కువ చదువుకుంటే చాలు. కరెంట్ అఫైర్స్ మాత్రం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. అండ్ రీసెంట్గా వచ్చిన పాలసీలు తక్కువ ఉన్నాయి కదా. రీసెంట్గా అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మొన్ననే కదా వచ్చింది, 3-4 నెలలే కాబట్టి తక్కువ ఉంటుంది మనకి చదవాల్సింది. ఎక్కువ స్టాటిక్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తాడు. కరెంట్ అఫైర్స్ మీద కంప్లీట్గా ఫోకస్ చేయండి. కంప్లీట్ అండి కరెంట్ అఫైర్స్నే కంప్లీట్. సో అదనమాట. సో ఈ విధంగా చేయండి, డెఫినెట్లీ యూ విల్ బీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.